అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టారు. వచ్చి రాగానే పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద ట్రంప్ సంతకాలు చేసేశారు. మొదటిసారి ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మొత్తం 220 ఆర్డర్లపై సంతకాలు చేశారు. గత ప్రభుత్వంలో జో బైడెన్ 160 ఆర్డర్ల మీద సంతకం చేశారు. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన రోజే ట్రంప్ 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేసి రికార్డు సృష్టించారు. అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి తప్పుకుంటున్నట్లు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. కరోనా వ్యాప్తి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యత రహిత్య తీరులో వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు భారీగా నిధులను ఇచ్చే దేశం అమెరికానే. అమెరికా తప్పుకోవడం వల్ల WHOకు భారీగా నిధులు స్తంభించిపోతున్నాయి. ఇక అమెరికా ఇంటర్నేషనల్ ఎయిడ్ అండ్ డిసీజ్ రెస్పాన్స్ గ్రూప్లో అమెరికా కీలక భాగస్వామిగా ఉంటోంది. WHO లెక్కల ప్రకారం 2024-2025 బడ్జెట్లో US విరాళాలు 662 మిలియన్లు ఉన్నాయి. ఇక తన మద్దతుదారులకు కూడా డొనాల్డ్ ట్రంప్ అండగా నిలిచారు. డొనాల్డ్ ట్రంప్ 2021 జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి ఘటనలో పాల్గొన్న 1500 మందికి క్షమాభిక్ష పెట్టారు. 6గురికి శిక్షలను కూడా తగ్గించారు. అల్లర్లకు సంబంధించిన అన్ని పెండింగ్ కేసులను ఉపసంహరించుకోవాలని US అటార్నీ జనరల్కు కూడా నిర్దేశించారు. ఆ అల్లర్లలో పాల్గొన్న తన మద్దతుదారులను విడుదల చేస్తానని ఎన్నికల టైంలో ట్రంప్ చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్గా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అమెరికా స్వర్ణయుగం ఆరంభమైందని ప్రకటించారు. ఈ దాఫా జరిగిన అధ్యక్ష ఎన్నికలు తనపై గతంలో జరిగిన ద్రోహాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాయన్నారు. ప్రజలు తన పట్ల, తన నాయకత్వం పట్ల విశ్వాసాన్ని ప్రదర్శించారన్నారు. అమెరికా పతనానికి ఈ క్షణమే అడ్డుకట్ట పడిందని, దేశ ప్రజల స్వేచ్ఛ మళ్లీ వారికి లభించిందని ట్రంప్ అన్నారు. ఇకపై అమెరికన్లు ఎలాంటి తిరస్కరణకు గురి కాబోరని హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్మీని మళ్లీ తీర్చిదిద్దుతానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. యుద్ధాలను గెలవడం ద్వారా మాత్రమే కాదు, వాటిని అడ్డుకుంటానని కూడా ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ప్రపంచంలో యుద్ధాలు లేకుండా చేస్తానని అన్నారు.